రిపబ్లిక్ అంటే ఎంకే గాంధీనో, సర్దార్ వల్లభాయ్ పటేల్నో, సుభాష్ చంద్ర బోస్నో, చాచాజీ నెహ్రూనో, రాజేంద్ర ప్రసాద్నో కాదు. గణతంత్రం అంటే చార్వాకం, లోకాయతం, సింధు నాగరికత. అదే రిపబ్లిక్. సాహు మహారాజ్, శివరాయ, తానాజీ, రాయప్ప, మాలోజీ మహారాజ్, రవిదాస్, సంత్ కబీర్, జ్యోతిబా, సావిత్రిబాయి, నారాయణ్ గురు, పెరియార్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఝల్కారీబాయి, గురుదేవ్ రాజ్, సుఖ్దేవ్ సింగ్, భగత్ సింగ్ మొదలగు అఖండ పరిపాలకుడు, కింగ్ సామ్రాట్, అశోక చక్రవర్తి ఆయుధాలు వీళ్ళంతా. అక్షర క్షిపణుల జాతీయ పతాకమే వందే మాతరం. హిందూ మాతరం కానే కాదు. రుద్రమాదేవి, సర్దార్ అమరావతి, వెరసి ఒకే ఒక్కడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ సక్పాల్. ప్రపంచానికే విజ్ఞాన కేంద్రం. అదే సింధు నాగరికత, బౌద్ధం, రిపబ్లిక్ డే. కమ్మని మనోగ్రస్తులారా, పింగళి వెంకయ్య నాయుడు అనేవాడు గుడ్డముక్కకు 3 రంగులు మాత్రమే వేశాడురా, తెలుసుకోండి. జాతీయ జెండాలో పైన తెలుపు కావాలన్నారు, అంబేద్కర్ దాన్ని వద్దన్నాడు, మధ్యలో తెలుపు పెట్టించాడురా. బౌద్ధ కాషాయం రంగు పైన అడుగు పచ్చని. 3 రంగుల జెండా మాకొద్దు, అపశూసుకం అన్నారా మనువాదులు. ఆర్ఎస్ఎస్ పశువులు, తెలుసుకోండి. మహమ్మద్ బిన్ తుగ్లక్, పాహియాన్ లోహియా బెక్సరా జాతీయ జెండా.